నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా మరీ చిన్న పిల్లలకి, మధ్య వయసు వారికి కంటి చూపు తగ్గిపోతుంది, దృష్టి లోపం సంభవిస్తుంది, కంటికి సంబంధించినటువంటి జబ్బులు వస్తున్నాయి. మరి దృష్టి లోపం ఎందుకు వస్తుంది? కంటి చూపు ఎందుకు తగ్గిపోతుంది? దానికి గల కారణాలు ఏంటి? కంటి చూపు తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రావడానికి గల కారణాలు ఏంటి? అలాగే వచ్చాక ఎలా తగ్గించుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నింటినీ ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఎవరు కూడా తలకి నూనె పెట్టడం లేదు. తల నూనె పెట్టకపోవడం ప్రధాన కారణం కంటి చూపు తగ్గడానికి. ప్రతిరోజు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ప్రతిరోజు తలకి నూనె పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానివల్ల మన బ్రెయిన్ని చక్కగా కాపాడుతుంది, అలాగే చూపు తగ్గకుండా కాపాడుతుంది. అది ప్రధాన కారణం. రాకుండా జాగ్రత్త తీసుకునే అవకాశం దాంతో ఉంది. అలాగే హెడ్ బాత్, వారానికి ఒకరోజు మాత్రమే హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం ఎలాంటి షాంపూలు వాడకూడదు, ఈవెన్ హెర్బల్ షాంపూస్ కూడా వాడకూడదు. అలాగే మరేం వాడాలి? సీకాకాయ పౌడర్ కానీ లేదా కూకుడుకాయ పౌడర్ కానీ వాడండి. అలాగే ఇంకొకటి పోషకాహార లోపం. పోషకాహార లోపం కూడా ప్రధాన కారణం అవుతుంది. ఈ కారణాలు ఇవి మనం జాగ్రత్తగా పాటించినట్లయితే రోజు తలనూనె పెడుతూ పోషకాహారం సరైన పాలలో, సమాన పాలలో అన్ని విలువలు కలిగిన, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటున్నట్లయితే చూపు తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు. చూపు తగ్గడానికి కారణాలు ఏంటి అనే అర్ధరాత్రి వరకు మేల్కతో ఉండడం, మొబైల్ ఫోన్స్ ఎక్కువగా చూడడం, అలాగే టీవీలు దగ్గర నుండి చూడడం, తలకు నూనె లేకపోవడం, ఇవన్నీ ప్రధాన కారణాలు అవుతున్నాయని చెప్పొచ్చు. దాంతోపాటు పోషక విలువలు లేనటువంటి ఆహారం తీసుకోవడం ఇంకొక సమస్య. ఇవన్నీ కూడా కారణాలే. దీనివల్ల కంటి చూపు తగ్గిపోతుంది, కళ్ళ మంటలు, కంటికి సంబంధించిన ఇతరత్వ జబ్బులన్నీ వస్తాయి. కలర్ బ్లైండ్నెస్, మయోపియా, గ్లూకోమా, రకరకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. చిన్నపిల్లలకే మైనస్ వస్తుంది, దూరదృష్టి లోపం కలుగుతుంది వాళ్ళకి. మామూలుగా వాడుక భాషలో చెప్పాలి అంటే తాటికాయంత అక్షరాలు కనబడవు. బ్లాక్ బోర్డు పైన రాస్తున్నటువంటి అక్షరాలు కనబడవు పిల్లలకి. పక్క నుంచి ఎవరైనా నడిచిపోతుంటే కూడా కనబడవు. ఇవన్నీ కూడా పోషకాహార లోపం వల్ల జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పినటువంటి అలవాట్లు, అత్యంత ప్రమాదకరమైన అలవాట్లు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ మానేయడం, అలాగే పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఇవ్వడం ఎంతైనా మంచిది. మరి ఇక్కడ చూసినట్లయితే ఎలాంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇవ్వాలి, తీసుకోవాలి? పిల్లలైనా పెద్దలైనా ఉదయం సాయంత్రం 1 కప్పు పాలు తాగండి. అలాగే పెరుగు, మజ్జిగ ఇలాంటివి ఇతోధికంగా తీసుకోండి. అలాగే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. తోటకూర, బచ్చలాకు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. బీటా కెరోటిన్, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. అలాగే ఎగ్, ఫిష్, చికెన్ తినండి. మటన్ పొరపాటున కూడా తినకండి. మటన్, అలాగే ఫ్రాన్స్ ఎండు చేపలు తినకండి. ఇంకా తినకూడని వస్తువులలో నూడిల్స్, అలాగే జంక్ ఫుడ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ తినకూడదు. అది అత్యంత ప్రమాదకారి. కంటి జబ్బులు త్వరగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఐసైట్ తగ్గిపోవడం, కొంతమందికి ఏజ్ పైబడ్డ వాళ్ళకి కాట్రాక్ట్ రావడం, అంటే వాడుక భాషలో మూతబిందు అంటారు. అలాగే పొరలు రావడం, కంటికి పొరలు, శుక్లాలు ఇలాంటివి రావడం సంభవిస్తూ ఉంటాయి. నీటి కాసులు ఇలాంటివి సంభవిస్తున్నాయి. అలాంటి వారందరికీ కూడా ఆపరేషన్ అని చెప్పేసి అంటారు. గ్లూకోమా, డయాబెటిక్ రెటినోపతి ఇలాంటి జబ్బులు ఏవైనా కూడా ఆపరేషన్ లేకుండా మందులతో పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా, అంటే చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల కంటి జబ్బులు తగ్గించే అవకాశం ఆయుర్వేద వైద్యానికి మాత్రమే ఉంది. దానికి కాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆప్తాల్ ఐ డ్రాప్స్ ఉంటాయి. ఈ డ్రాప్స్ని ఏజ్ని బట్టి, మామూలుగా అడల్ట్స్కి అయితే ఉదయము సాయంత్రం, పెద్దవారికి ఉదయం 2 చుక్కలు, సాయంత్రం 2 చుక్కల మందులు వేసుకుంటూ, కింద చూపిస్తున్నటువంటి క్యాప్సుల్స్ ఉన్నాయి, ఆయుర్ప్లెక్స్. ఈ క్యాప్సుల్స్ ఉదయం 1, సాయంత్రం 1 వేసుకుంటూ ఉన్నట్లయితే
తప్పకుండా అన్ని రకాల కంటి జబ్బులు ఇంక్లూడింగ్ విత్ కాట్రాక్ట్ అవ్వచ్చు, డయాబెటిక్ రెటినోపతి అవ్వచ్చు, గ్లూకోమా అవ్వచ్చు, కంటికి పొరలు రావడం కావచ్చు, దృష్టి తగ్గిపోవడం కావచ్చు, ఇలాంటివన్నింటి అన్ని రకాల కంటి జబ్బుల బారి నుండి బయటపడే అవకాశం ఉంది. కనుక ఎవరైనా కంటి చూపు తగ్గిన వాళ్ళు కానీ, ఇతరత్ర కాట్రాక్ట్ లాంటి, డయాబెటిక్ రెటినోపతి, గ్లూకోమా లాంటి వ్యాధులు ఉన్నవారు ఎవరైనా కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. కనుక ఈ ఆహార నియమాలన్నీ పాటిస్తూ తగినటువంటి శ్రద్ధ తీసుకుని మందులు వాడుతూ ఉన్నట్లయితే మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం. ఈ కార్యక్రమం మీకు పూర్తిగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంతటితో మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. ఇక సెలవు.